వెల్కమ్ టు ద హోమ్లీ స్పూన్ మేడ్ విత్ లవ్ సర్వ్డ్ విత్ కేర్. మా అప్డేటెడ్ మెనూలో చాలా రకాల స్వీట్స్, స్నాక్స్, కేక్స్, చాక్లెట్స్ యాడ్ చేసాం కదా. సో అందులో ఒకటి ఈ స్వీట్ ఐటమ్ అనమాట, అదే పూర్ణం బూరెలు. ఎలా మా కిచెన్లో ప్రిపేర్ చేస్తామో చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ అయితే నేను మినపగుళ్ళు, బియ్యం తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసేసి నానబెట్టుకోవాలి. అలానే దాంతోపాటు పచ్చిశనగపప్పు కూడా విడిగా కడిగేసి నానబెట్టుకుంటాం. సో రెండు కూడా ఒక 3 hours నానిన తర్వాత చక్కగా గ్రైండ్ చేసి మెత్తగా దాంట్లో కొంచెం ఉప్పు అండ్ కొంచెం సోడా ఉప్పు వేసి, అసలు నెగ్లిజిబుల్ అనమాట, సోడా ఉప్పు కూడా వేసి చక్కగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఆ తర్వాత పచ్చిశనగపప్పుని ఉడకపెట్టుకోవాలన్నమాట. మేము కుక్కర్లో వేయట్లేదండి. సో మంచి టెక్స్చర్ రావాలి, ఆ పప్పులకి టేస్ట్ రావాలి అంటే స్టవ్ మీదే ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఒక 70 to 80% ఉడికిన తర్వాత బెల్లాన్ని కూడా వేసేసి చక్కగా దగ్గరికి వచ్చేంత వరకు కూడా తిప్పుకుంటున్నాను. చూడండి, అవి చక్కగా మెతికిపోతాయి. మీకు అక్కడ పప్పులో కనిపిస్తుంది, కానీ చూసారా ఉండ చేసినప్పుడు ఎంత బాగా వచ్చిందో. సో తినేటప్పుడు కూడా మీకు అంతే బాగుంటుంది. ఏ మాత్రం కూడా మీకు ఆ గట్టితనం అనేది ఉండదు, పప్పులో మెత్తగా ఉడికిపోయాయి. అండ్ ఇప్పుడు ఇందాక మనం కలిపెట్టుకున్న పిండిలోకి ఈ ఉండలు ఒక్కొక్కటిగా వేసి గరిటతోనే వేసేస్తున్నాను. చూడండి, సో ఏ చెయ్యి కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి, గరిటతోనే పూర్ణాన్ని వేసేయచ్చు. మేమైతే పూర్ణం అంటారు, కొంతమంది పూర్ణం బూరెలు అంటారు. సో మా సౌత్ ఇండియన్ స్టైల్లో అయితే పూర్ణాలు అని అంటాం. సో ఇలా వేసిన తర్వాత ఒక 2 minutes వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఆయిల్ని హీట్ చేసి మళ్ళీ ఒకసారి కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలన్నమాట. సో అలా వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పూర్ణం బూరెలు రెడీ అయిపోయినాయండి. సో ప్రతి ఫంక్షన్కి కూడా ఇలాంటివి ఒక స్వీట్ ఉంటే ఎంత బాగుంటుందో కదా. సో మీరు కూడా ఇలాంటి పూర్ణాలు కావాలి అని అనుకుంటే కనుక వెంటనే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి పింక్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. ఓన్లీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ స్వీట్ అవైలబుల్ ఉంటుందండి.